సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనతో ఉన్నారు నిహాల్ గారు. చాలా వాల్యుబుల్ టైం ఇస్తున్నారు. అండ్ ఈరోజు ఎపిసోడ్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ డబ్బు వాళ్ళకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. పిల్లల చదువులు అయి ఉండొచ్చు, మీరు ఫ్యూచర్లో ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, లేదంటే ఆ ఫ్యూచర్లో మీరు ఏ పని చేయకుండా రిటైర్ అయిపోయి ఉంటే మీకు డైలీ ఎక్స్పెన్సెస్గా ఉపయోగపడే విధంగా ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మనీ ఉంటే ఎందుకు ఉపయోగపడదు చెప్పండి, ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు. బట్ అలాంటి మనీని మనం ఎలా సంపాదించుకోవాలి, కేవలం శాలరీ పరంగానో కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎంత బెటర్గా సంపాదించుకోవచ్చు, అలాంటి పాసిబిలిటీస్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో అనేవి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో విరాట్ గారు. సో బిగినర్ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలని దాని గురించి మీరు చెప్పారు ఇంతకుముందు ఎపిసోడ్లో. దానికన్నా ముందు అసలు మార్కెట్లో జరుగుతున్న విషయాల గురించి కూడా మాకు చెప్పారు. ఇప్పుడు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయానికే వస్తే చాలామంది మనీ ఇన్వెస్ట్మెంట్ అనే దాని మీద ఒక అవేర్నెస్ తెచ్చుకుని ఉన్నారన్నమాట. ఎందుకంటే బంగారం ధర పెరిగిపోతూ ఉంది, చాలా క్లియర్గా తెలుస్తుంది. అది కొనుక్కునే క్యాపబిలిటీ ఫ్యూచర్లో ఉండాలంటే మనకు కేవలం ఒక సంపాదన ద్వారా అయితే అవ్వదు. అవును. అండ్ ఇలా బంగారం అనే కాదు, ఏ వస్తువు కొనాలన్నా కూడా మన దగ్గర బ్యాకప్ ఉండాలి. కరెక్ట్. సో దానికోసం ఇప్పుడు ఉన్న టైంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, దాన్ని ఎసెట్స్ అంటారని విన్నాను. అసలు ఎసెట్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఎసెట్స్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది కాస్త చెప్తారా? సో ఫస్ట్ మ్యాక్సిమం మంది అప్రోచే రాంగ్. సో ఇప్పుడు నేను ఫ్యూచర్లో ఏదో ఒకటి కొనాలి అని అనుకొని మార్కెట్ మీద డిపెండ్ అవ్వడమే ఫస్ట్ చేసే తప్పు. అది తప్పు, అది చేయకూడదు. ఇప్పుడు నేను 2 ఏళ్లలో 3 ఏళ్లలో కారు కొనుక్కోవాలి అని చెప్పి మార్కెట్లోకి దిగితే ఇన్వెస్ట్మెంట్ అది కాదు. 5 ఏళ్ల తర్వాత నేను బంగారం కొనుక్కోవాలి, సో ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి వచ్చిన డబ్బులతో బంగారం కొంటాను అని అంటే అది ఇన్వెస్ట్మెంట్ పద్ధతే కాదు, కంప్లీట్లీ రాంగ్. మీరు మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో యాజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా మీరు వస్తున్నారు అని అనుకుంటే మీ ప్రైమరీ మోటివ్ ఆర్ అజెండా ఏముండాలి? మనీ మేకింగ్ కాదు, వెల్త్ క్రియేషన్ ఉండాలి. మీ మనీ సంపాదించడం వేరు, ఆస్తి సంపాదించడం వేరు. డిఫరెన్స్. సో ఆస్తి అంటే ఏంటి అంటే మనం కూడబెట్టుకొని మన తరతరాలకి ఇచ్చుకోవడానికి లేదా మన లైఫ్ని సెక్యూర్ చేసుకోవడానికి ఒక వెల్త్ క్రియేట్ చేసుకుంటాం. కానీ మనం డబ్బులు సంపాదించేది మన ఎవ్రీడే సర్వైవల్ కోసం. సో చాలా మంది మార్కెట్లో వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడానికి లేకపోతే మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించడానికి వస్తున్నారు. మార్కెట్ దానికి కూడా ఉంది, కాకపోతే దానికి మీరు కేపబుల్లా కాదా మార్కెట్ డిసైడ్ చేస్తుంది. అది మీరు నేర్చుకుంటారు, అన్ని చేస్తారు, మీరు వచ్చిన తర్వాత మార్కెట్లో బాగా కొట్టించుకుంటే అప్పుడు మార్కెట్ మిమ్మల్ని 4 తంతే అప్పుడు మీకు అర్థమవుతుంది అది మనకి సూట్ అవుతుందా లేదా. ప్రతి ఒక్కరి మార్కెట్ తంతుంది అంటారు. 100% తంతుంది. మార్కెట్ తన్నకుండా లెఫ్ట్ రైట్ ఫుట్బాల్ ఆడకుండా ఎవడు సక్సెస్ఫుల్ అయిన వాడు మార్కెట్లో లేనేలేడు. నష్టం పొందకుండా సక్సెస్ అయిన పర్సన్ ఎవరు లేరు అంటున్నారు మీరు. నష్టం 100% అందరూ పొందుతారు. నష్టం ఎంత పొందుతారు అన్నది వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. స్టాప్ లాసెస్ అవ్వచ్చు, మనీ మేనేజ్మెంట్ అవ్వచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, అవన్నీ ప్లే అవుతాయి. అవన్నీ మీకు ఎలాగో తెలియదు కాబట్టి మీరు దిగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే నేను ఇందాక మీకు చెప్పిన పాయింటే, డబ్బులు సంపాదించడానికి మార్కెట్కి రాకండి, డబ్బుల్ని గ్రో చేసుకోవడానికి మాత్రమే రండి. ఒక ఎజెండా పెట్టుకొని నేను 10 ఏళ్లలో ఫ్లాట్ కొనుక్కోవాలి లేకపోతే 10 ఏళ్లలో ఇదేదో కొనుక్కోవాలి అని మార్కెట్లోకి రావడంలో తప్పలేదు. నేను కూడా అదే చేస్తాను. ఇప్పుడు రెంట్ వర్సెస్ బై ఓ పెద్ద హార్డ్ డిబేట్ టాపిక్, ఏం చేస్తే అవుతుంది అని. ఇప్పుడు నేను కూడా 20 ఏళ్ల తర్వాత నా సొంత ఇల్లు కట్టుకోవడానికి ఒక ఆస్పిరేషన్ ఉంది, దానికి ఉండడానికి మార్కెట్ సహారా తీసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ గ్రో చేసుకుంటున్నాను. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, నేను మార్కెట్కి ఎందుకు వస్తున్నాను. సో ఫస్ట్ మీ అజెండా ఏ ఉండాలంటే అసెట్ క్లాసిఫికేషను, డైవర్సిఫికేషను, ఎన్ని రకాలు అన్ని సెకండ్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ మీకు ఉండాల్సిన ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. నేను మార్కెట్లో దేనికి ఇన్వెస్ట్మెంట్స్ కోసం వస్తున్నాను, రిటైర్మెంట్ నా గోలు, పిల్లల చదువుల నా గోలు, కార్ కొనాలనుకుంటున్నాను, దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లోనే. బట్ ఫస్ట్ మీకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. ఆ థాట్ ఉంటే ఏంటంటే ఫస్ట్ మనకి గోల్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైనా మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా కొనాలనుకుంటున్నారు, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, షాప్కి వెళ్తారు, ప్రోడక్ట్ చూస్తారు, వాడు రేట్ చెప్తాడు. రేట్ చెప్పిన తర్వాత కదా మీరు డిసైడ్ అవుతారు నేను కొనగలుగుతానా లేదా, ఈఎంఐ తీసుకోవాలా లేదా, ఇవన్నీ. సో అదేవిధంగా మార్కెట్లో కూడా మీరు ఫస్ట్ గోల్ ఫిక్స్ కాండి, అయిన తర్వాత దాన్ని బ్రేక్ డౌన్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ టర్మ్ గోల్స్ అనుకుందాం, 3 to 5 years. 3 to 5 yearsలో ఏముంటాయి, మేబీ నేను పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు నేను 26, మేబీ ఇంకొక 2-3 ఏళ్ళలో పెళ్లి చేసుకుంటాను అనుకుందాం. లేదు ఇంకొకళ్ళకి ఏముండొచ్చు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, అన్నీ ఉన్నాయి, నేను ఇంకొక 3-4 yearsలో కార్ కొందాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఫస్ట్ ఏమైంది, మన గోల్ ఫిగర్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎంత తక్కువ టైం ఉంటే అంత తక్కువ రిస్కీ ఉండే అసెట్స్ మీరు చూస్ చేసుకోవాలి. అసెట్స్ అని ఏం లేదు, ఇందాక మనం ప్రీవియస్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్న ఆప్షన్స్, అది మ్యూచువల్ ఫండా,
కార్పొరేట్ బాండ్సా, నార్మల్ లిక్విడ్ ఫండ్సా, గోల్డా, ఈటీఎఫ్లా, రీట్సా, ఇవన్నీ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్సే అసెట్స్. దీనికి 2 డిఫరెన్స్ ఏం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో ఇప్పుడు మనం ఎంత షార్ట్ టర్మ్ ఉందో అంత రిస్క్ తక్కువ ఉండే అసెట్స్లోకి ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు 3 to 5 years ఉంది అనుకోండి, మార్కెట్ ఏదైనా అవ్వచ్చు కదా. ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, బుల్ ట్రెండ్లో ఉంది, గోల్డ్ కూడా 1,00,000 దాటింది, ఏది పెట్టినా డబ్బులు వస్తున్నాయని అందరికీ అనుకుంటున్నారు. కానీ గోల్డ్లో అందరికీ తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, గోల్డ్ ఒక్కసారి ఇలా ర్యాలీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 20 years 50% క్రాష్ వచ్చి 20 years మూవ్ అవ్వదు గోల్డ్. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు 1,00,000 టచ్ అయింది, ఆల్రెడీ 95కి వచ్చింది. ఎప్పుడైతే గోల్డ్ ఇంకొక 25-30% కరెక్షన్ పెండింగ్ ఉంది వచ్చిందో నెక్స్ట్ 20 years వరకు గోల్డ్ ప్రైస్ మూవ్ అవ్వదు, అదే లెవెల్లో స్టక్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి పెట్టారో వాళ్ళందరూ ఏడుస్తారు అప్పుడు. ఎందుకు అంటే గోల్డ్ సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ 50-100 yearsలో చూసుకుంటే గోల్డ్ ఇచ్చిన రిటర్న్స్ 8% మాత్రమే. షార్ట్ టర్మ్ నేను అనట్లేదు, లాంగ్ టర్మ్లో నేను ఒక 20 ఏళ్ల కోసం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తానంటే అది ఇచ్చిన రిటర్న్స్ 8% మాత్రమే. ఇప్పుడు మీరు చెప్పండి, గోల్డ్ గుడ్ ఇన్వెస్ట్మెంటా బ్యాడ్ ఇన్వెస్ట్మెంటా? డెఫినెట్లీ నాట్ వర్త్. సో షార్ట్ టర్మ్ లో వాలిటిలిటీ ఏదైనా ఉండొచ్చు, మన విజన్ లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు రిస్క్ కూడా దాన్ని బట్టే మనం ఆలోచించుకోవాలి, ప్లానింగ్ దాన్ని బట్టి చేసుకోవాలి. సో 3 to 5 years చేసుకుంటున్నారు అనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు కార్పొరేట్ బాండ్స్, లిక్విడ్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎఫ్డి లాగా ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తుంది, రిస్క్ లేదు. సో అలాంటి దాంతో ప్లాన్ చేసుకోవాలి. లేదు 5 years to 10 years మీరు బాగా ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుంటే లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే దాంట్లో కూడా స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. సో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు సమ్వేర్ అరౌండ్ 15 to 20% యాన్యువల్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. 10 years టైం ఫ్రేమ్ మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. సో 10 years అంటే ఏంటి, ఒక 30 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల వరకు అంటే వాళ్ళ పిల్లల చదువుల కోసం ఈ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ లేదా లార్జ్ క్యాప్ స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్స్. స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్స్ ఎవడు మాట్లాడి నేను తప్ప, అది ఎవరికి తెలియదు కూడా, హిడెన్ సీక్రెట్స్, మార్కెట్ హిడెన్ జెమ్స్ అనమాట, బయటకి ఎవరు చెప్పరు, మనం చెప్పేస్తాం, ఏం లేదు, ప్రాబ్లం లేదు. స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. సో అందరికీ తెలిసింది ఇండెక్స్ ఫండ్స్ మాత్రమే. దాంట్లో ఒక్క స్టెప్ లేయర్లోకి వెళ్తే స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్స్ అని వస్తాయి. అవి దీనికంటే ఇంకొక 5-6% రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి. 10 year టైం ఫ్రేమ్లో 5% రిటర్న్స్ ఎంత మారుతుంది రిటర్న్స్ అని మీరు చూసుకుంటే, ఒక దగ్గర 2 కోట్లు ఇచ్చే దగ్గర ఇది 5 కోట్లు 10 కోట్లకి వెళ్ళిపోతుంది 5-6%తో. సో సో ఇప్పుడు కొంచెం లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకున్నాము. నేను నా సొంత రిటైర్మెంట్ అవ్వచ్చు, లేకపోతే నా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వచ్చు, లేకపోతే నా కోసం నేను ఆస్తి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను, వాట్ ఎవర్ వెల్త్ క్రియేషన్ అని ఇందాక మనం చెప్పాం కదా, దానికోసం అనుకుంటే టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంది, 15-20, మీరు ఇందాక అన్నట్టు 30 years అలా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్, గోల్డ్ అన్నిట్లో డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి కూడా ఒక చిన్న రూల్ ఉంది, ఏజ్ 100 - X రూల్ అని ఒకటి ఉంది. 100 - X అంటే ఏం లేదు, ఎక్స్ ఏజ్. సో ఇప్పుడు 100లో మీ ఏజ్ మైనస్ చేయాలి. ఇప్పుడు నా ఏజ్ 26-25 అనుకుందాం, ఈజీ ఫర్ క్యాలిక్యులేషన్. 100 - 25 చేస్తే 75%. సో 75% నేను ఏం చేయాలంటే ఈక్విటీలో పెట్టాలి. ఈక్విటీ అంటే ఏంటి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఇప్పుడు దీంట్లో కూడా నేను ఇందాక చెప్పాను కదా, వెరీ షార్ట్ టర్మ్ అంటే అసలు మనం స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కన్సిడర్ చేయొద్దు. ఒక 10 to 15 years మనం టైం ఫ్రేమ్ ఉంది అని అనుకుంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కన్సిడర్ చేసుకోవచ్చు కదా. సో అలాగా మీరు ప్లాన్ చేసుకొని 100 - X, మీరు 40 ఏళ్ళు ఉంటే 60% ఈక్విటీలో పెట్టాలి, 40% కార్పొరేట్ బాండ్లు వాటిల్లో డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, మిగతాది గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. యూజువల్గా నేను వింటున్నాను నిహాల్ గారు, ఏంటి అంటే ఈ స్మాల్ క్యాప్ అనే దాని మీద మీరు చెప్పారు 70% ఇలా ఈక్విటీలో, ఆ ఈక్విటీలో కూడా లార్జ్, మిడ్, స్మాల్ అని చెప్పేసి. ఐ థింక్ లాస్ట్ నవంబర్లో వచ్చే ఫాల్కి ముందు, లాస్ట్ 2024 నవంబర్ ఫాల్ గుర్తుండే ఉంటుంది, దానికి ముందు చాలా మంది ఇన్వెస్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఈవెన్ రీటైలర్స్ కూడా కరెక్ట్ స్మాల్ క్యాప్ ఈజ్ ద గోల్డ్ ఫేజ్, కరెక్ట్, ఇదే మెయిన్, ఇందులో పెడితేనే మీ భవిష్యత్తు మారుతుంది, ఇలాంటి ట్యాగ్ లైన్స్తో నేను చూశాను కొన్ని. బట్ ఆఫ్టర్ ఫాల్ స్మాల్ క్యాప్ అనేది లిటరలీ ఇట్ బ్రింగ్ దెమ్ టు వెరీ డౌన్ అనమాట. కరెక్ట్, బ్లడ్ బాత్ అని చెప్పారు. కరెక్ట్. సో ఇప్పుడు మీరు మాత్రం 3 అని చెప్పారు కదా, సో ఆ 3 అని చెప్పినప్పుడు అందులో ఏ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి ఇందులో కూడా మళ్ళీ? సో ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా, వెరీ క్లియర్. ఇప్పుడు మీరు ఎవరైతే బ్లడ్ బాత్లో ఉన్నారో, ఎవరైతే ఏడుస్తున్నారో, వాళ్ళందరూ చేసిన తప్పు ఏంటంటే 100%. ఇప్పుడు నేను ₹1,00,000 మార్కెట్లో పెట్టగలుగుతున్నాను అని డిసైడ్ అయితే ₹1,00,000 తీసుకెళ్ళి స్మాల్ క్యాప్లో ఎవడు పెట్టమన్నాడు? ఏ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు? చెప్పిన వాడిని క్వశ్చన్ చేయండి. జెన్యున్ గా ప్రాపర్ గా నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడు మీకు ₹1,00,000 లంసమ్ తీసుకెళ్ళి స్మాల్ క్యాప్ లో పెట్టమని అయితే ఎవడు చెప్పడు. అది కూడా ఇప్పుడు మనం ఎస్ఐపి చేస్తున్నాం అంటే ఏంటి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటాం, అది యావరేజ్ అవుట్ అవుతూ ఉంటుంది. అండ్ నేను మీకు ఇందాక చెప్పినది ఏంటి, ఎనీథింగ్ అబౌట్ 10 to 15 years మీరు కన్సిడర్ చేస్తుంటేనే స్మాల్ క్యాప్ లో పెట్టండి అని చెప్పాను. సో ఇప్పుడు
నన్ను నమ్మండి. నన్ను హ్మ్. నమ్మక్కర్లేదు. డేటా గూడా చూసుకున్నా గూడా, ఇప్పుడు బ్లడ్ బాత్‌లో ఉన్నవాడికి కూడా హ్మ్. హోల్డింగ్ కెపాసిటీ ఉండి, వాడు నిజంగా గనక 15 ఇయర్స్ మైండ్ దృష్టిలో పెట్టుకొని స్మాల్ క్యాప్‌లో గనక పెట్టుబడి పెట్టుంటే, హ్మ్. వాడు పానిక్ అవ్వడు. నేను గూడా ఇన్వెస్ట్ చేశా గదా! స్మాల్ క్యాప్‌లో. నాకు గూడా ఇన్వెస్ట్‌మెంట్ ఉంది గదా! మరి హ్మ్. నేనెందుకు పానిక్ అవ్వట్లేదు? హ్మ్. మీరు జేశారు. మీరెందుకు అవ్వట్లేదు? వాళ్ళెందుకు అవుతున్నారు? హ్మ్. ఎందుకంటే క్లారిటీ లేదు. స్మాల్ క్యాప్‌లో ఎప్పుడు బెట్టాలి అని తెలీదు. ఎందుకు తెలీదు అనంటే వీడికి క్లారిటీ లేదు. నా గోల్ ఏంటి అని. సో, నేను మీకు జెప్పాను గదా! ఇవన్నీ ఫస్ట్ పక్కన. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు మనం గోల్ ఫిగర్ ఔట్ జేసుకోవాలి. సో, అలా ఫిగర్ ఔట్ చేసుకున్నవాడు పానిక్ అవ్వాల్సిన పని లేదు. అండ్ నా సజెషను అండ్ నా రిక్వెస్ట్ గూడా ఏంటనంటే, లంప్ సమ్ ఎప్పుడూ కూడా మార్కెట్స్‌లో పెట్టకండి. హ్మ్. మీకు నిజంగా 10,00,000 ఉన్నాయి. లేదా రూ. 1,00,000 ఉంది ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలన్నా కూడా, మీరు సింపుల్‌గా ఏం చేయొచ్చంటే ఎస్‌టిపి అని ఒక ఆప్షన్ ఉంటుంది. హ్మ్. సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్. అందరికీ ఎస్ఐపి తెలుసు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అవును. ఎక్కువ చెప్తా ఆ! ఉంటారు. సో మంత్లీ ఇంత ఎస్ఐపి సో, అని. ఇంకోటుంటుంది. హ్మ్. సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంది. అది ఎందుకు చెప్పట్లేదో, ఎవరికి ఎందుకు తెలీదో కూడా తెలీదు. సో, హ్మ్. మీరేం చేయొచ్చంటే ఎందుకు చెప్పట్లేదంటారు? ఎందుకు చెప్పట్లేదంటే ఏమో దానికి అంటే డిఫరెంట్ ఎందుకు రీజన్స్. ఎస్ఐపికి ఇచ్చినంత హైపు ఈ ఎస్టీపీకి ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా ఎస్ఐపికి ఎలాంటి హైప్ ఇస్తారంటే, నిజంగా ఇంట్లో ఫేవరెట్ కొడుకుంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. అంటే నేను విన్నాను. ఒక 25,00,00,000 ఒకానొక టైంలో ఇండియాకి ఎస్ఐపి ద్వారా వచ్చిందనేది విన్నాను నేను. సో అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ సెబీ. సో, ఈ ఎస్‌టిపి ఎందుకు అంత పాపులర్ కాదు అంటే, ఎస్‌టిపికి మీకు లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. ఓకే. అంటే రూ. 1,00,000, 10,00,000, ₹1,00,000 లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగే వాళ్ళే ఎస్‌టిపి చేయగలుగుతారు. హ్మ్. హ్మ్. మీరు రూ. 1000 వచ్చారనుకోండి, ఎస్‌టిపి ఏం చేస్తారు? చేయలేరు. హ్మ్. సో, హ్మ్. ఎస్‌టిపి ఎలా ఫంక్షన్ అవుతుందో చెప్తా. దాన్ని బట్టి మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఆన్సర్ కూడా అందులోనే ఉంటుంది. సో, ఎస్‌టిపి ఏంటంటే, నా దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయి. ఇవి నేను బ్యాంక్ అకౌంట్‌లో పెట్టుకుంటే, బ్యాంక్ వాడు నాకు 2%, 3% ఇంట్రెస్ట్ ఇస్తాడు. నాకు ఉపయోగం లేదు. సో, వీళ్ళేం చేస్తారంటే, నేను ఇందాక మీకు చెప్పిన కార్పొరేట్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి కదా! 10-12% రిటర్న్స్ ఇస్తాయి. వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఎవ్రీ మంత్ మనం ఎంతైతే అమౌంట్ డిసైడ్ చేస్తామో, ఎన్ని మంత్స్ కోసం డిసైడ్ చేస్తామో, ఆటోమేటిక్‌గా ఇక్కడ లంప్ సమ్ నుంచి ఇలా ఎళ్ళిపోయి మార్కెట్‌లో మనం అనుకున్న మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, దేంట్లో అయినా ఇన్వెస్ట్‌మెంట్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఇది పెద్ద క్యాపిటల్ ఉండేవాళ్ళు చేసుకుంటారు రిస్క్ డైవర్సిఫై చేసుకోవడానికి. సో, ఇప్పుడు నా దగ్గర 10,00,00,000 ఉన్నాయి. లేదా 10,00,000 ఉన్నాయి. పెట్టంగానే సడెన్‌గా మార్కెట్ కూలింది అనంటే, ఇప్పుడు మీరన్న బ్లడ్ బాత్ లాగా నేను పానిక్‌లోకెళ్తాను. ఎవడైతే మార్కెట్‌లో 5, 10 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ కోసం ఇన్వెస్ట్ చేయాలని వస్తున్నాడో వాడికి ఆ పానిక్ ఒద్దు. నేను మార్కెట్‌లో 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌తో వచ్చా. కానీ నాకు మొత్తం అమౌంట్ ఒకటే లెవెల్‌లో, ఒకటే ప్రైస్ పాయింట్‌లో కొనాలని లేదు. నేను స్ప్లిట్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఎస్‌టిపి పెట్టుకొని మల్టిపుల్ లెవెల్స్‌లో ఒక నెల ఇంత, ఒక నెల ఇంత, ఒక నెల ఇంత అని చెప్పి మనం చిట్టీలు కట్టినట్టు డబ్బులెళ్తూ ఉంటాయి మార్కెట్‌లోకి. సో, అలాగా రిస్క్ డైవర్సిఫై అవుతుంది. సో, ఎవరైతే లంప్ సమ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఎస్‌టిపి రూట్ వైపెళ్లి లంప్ సమ్ చేయకండి. క్యాపిటల్ ప్రిజర్వ్ అవుతుంది. ప్లస్ అడిషనల్ రిటర్న్స్ మనకు కార్పొరేట్ బాండ్స్ నుంచి వస్తూ ఉంటాయి. వండర్‌ఫుల్. సో, ప్రస్తుతానికైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నిహాల్ గారు మనకి. అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా ఇదొక పార్ట్ 1 అనుకోండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేస్తూనే, ఇంకా మీకు ఏమేమి తెలుసుకోవాలనుకుందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మరీ ముఖ్యంగా మీకు డౌట్ ఉంటే మాత్రం ప్లీజ్ కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ సో మచ్.